సన్ రైజ్ హైదరాబాద్ సిఎస్కేని వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో నాకౌట్ చేసి క్వాలిఫై అయింది. అండ్ సన్ రైజ్ హైదరాబాద్ తో పాటు గుజరాత్ కూడా క్వాలిఫై అయిపోయింది. ఈ మ్యాచ్ లో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఇద్దరు గురించి, ఒకరు ఇషాన్ కిషన్ అండ్ కమిన్స్. ఇషాన్ కిషన్ మాత్రానికి ట్రావిస్ హెడ్ వెంటనే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత తను బ్యాటింగ్ వచ్చి చాలా మెచ్యూర్డ్ ఇన్నింగ్స్ ఆడాడు అనుకోవచ్చు. అటు అభిషేక్ శర్మ కూడా తను చాలా స్లోగా ఆడాడు. ఇద్దరు కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. ఆ తర్వాత అభిషేక్ శర్మ అవుట్ కాగానే క్లాసన్ తో కలిసి ఆల్మోస్ట్ వాళ్ళిద్దరే గెలిపిస్తారు అనుకున్నాం. మ్యాచ్ ఎంతో సూపర్ గా ఆడారు. అటు క్లాసన్ అవ్వచ్చు, ఇటు ఇషాన్ కిషన్ అవ్వచ్చు. ఇషాన్ కిషన్ అయితే ఎక్సలెంట్ గా తను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తనే గెలిచాడు. 47 balls లో 70 runs కొట్టాడు. అందులో 3 6లు 7 4లు ఉన్నాయి. ఇక అటు క్లాసన్ కూడా సూపర్ గా ఆడాడు. స్టార్టింగ్ లో చాలా స్లోగా ఆడారు ఇద్దరు, కానీ ఆ తర్వాత ఒక్కసారి తనకి ఒక 2 లైఫ్లు వచ్చాయి. ఆ 2 లైఫ్ల తర్వాత మాత్రం తను రెచ్చిపోయాడు. చాలా రిస్కీ షాట్స్ ఆడాడు. రిక్వైర్డ్ రన్ రేట్ పెరిగిపోతున్న టైంలో తను రిస్క్ తీసుకొని మంచి షాట్స్ ఆడాడు. 26 balls 47 runs కొట్టాడు. ఈ సీజన్ లో చూసుకుంటే తను ప్రతి మ్యాచ్ ఒకే ఒక మ్యాచ్ తను 30 కంటే తక్కువ రన్స్ కొట్టాడు. మిగిలిన అన్ని మ్యాచ్లో 30 runs కొట్టాడు. ఇప్పుడైతే టాప్ స్కోరర్ తనే, ఆరెంజ్ క్యాప్ తన దగ్గరే ఉంది. ఒక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఆరెంజ్ క్యాప్ రేస్ లో టాప్ పొజిషన్ లో ఉందంటే తను ఏ రేంజ్ లో ఆడుతున్నాడో అర్థం చేసుకోండి. మిడిల్ ఆర్డర్ లో మాత్రానికి SRH కి తను ఒక దేవుళ్లా ఉన్నాడు. ఈ సీజన్ మొత్తం ప్రతి మ్యాచ్ ఇందాక చెప్పినట్టు ప్రతి మ్యాచ్ 30+ runs కొట్టాడు. ఇక కమిన్స్ అయితే తన సీనియారిటీ చూపించాడు. ఈ ఫస్ట్ 2 overs లో సంజు శాంసన్ హిట్టింగ్ చేస్తుంటే తన 3rd over బౌలింగ్ వచ్చి సూపర్ గా అవుట్ చేశాడు తను. ఆ తర్వాత మళ్ళీ కెప్టెన్ రుతురాజ్ని తనే అవుట్ చేశాడు. మళ్ళీ మిడిల్ ఓవర్స్ లో వచ్చి సూపర్ గా ఆడుతున్న ఇన్ఫార్మ్ బ్యాట్స్మెన్ కార్తిక్ శర్మని తనే అవుట్ చేశాడు. 4 overs లో జస్ట్ 28 runs ఇచ్చి 3 wickets తీసాడు. ఆ 3 wickets కూడా చాలా క్రూషియల్ వికెట్స్. ఇక సిఎస్కే విషయానికి వస్తే కెప్టెన్ రుతురాజు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకొని అందరినీ షాక్ గురి చేశాడు. ఆ తర్వాత సంజు దిగి తను ఫస్ట్ 2 overs చాలా అద్భుతంగా ఆడాడు, కానీ తర్వాత కమిన్స్ తను అవుట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన ఉర్విల్ పటేల్ తను రావటమే హిట్టింగ్ స్టార్ట్ చేశాడు, కానీ ఎక్కువసేపు ఆడలేకపోయాడు. తన్ని షాకిబ్ హసన్ అవుట్ చేశాడు. ఆ తర్వాత చూసుకుంటే చాలా స్లోగా ఆడారు. కార్తిక్ శర్మ అవుట్ అయిన తర్వాత రుతురాజ్ అండ్ బ్రేవిస్ ఇద్దరు చాలా స్లోగా ఆడారు. రుతురాజ్ అయితే జస్ట్ 15 runs కొట్టాడు. అది కూడా 21 balls ఆడాడు. తను ఫస్ట్ నుంచి చాలా స్లోగా ఆడుతూ అటు పవర్ ప్లేలను వేస్ట్ చేస్తున్నాడు, ఇటు మిడిల్ ఓవర్స్ లో అవుట్ చాలా స్లోగా ఆడుతున్నాడు. తను స్లోగా ఆడటం వల్ల అటు సంజు అవ్వచ్చు, ఉర్విల్ పటేల్ అవ్వచ్చు, మిగిలిన బ్యాట్స్మెన్ మీద ప్రెజర్ పడుతుంది. అది స్టిల్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత తను అవుట్ అయిపోయిన తర్వాత దూబే అండ్ బ్రేవిస్ ఒక మంచి ఇన్నింగ్స్ వాళ్ళ నుంచి. బ్రేవిస్ తర్వాత హిట్టింగ్ చేశాడు. దూబే కూడా ఒక 4 or 6 కొట్టి 26 runs కొట్టాడు, కానీ లాస్ట్ లో తను హిట్ చేయలేక సిఎస్కేకి అనుకున్నంత స్కోర్ రాలేదు. అలాగే లాస్ట్ లో ప్రశాంత్ వీర్ కూడా తను చాలా ట్రై చేశాడు, కానీ ఒక్క బాల్ కూడా తనకి బ్యాట్ కనెక్ట్ అవ్వలేదు. మొత్తంగా చూసుకుంటే సిఎస్కే 180 runs కొట్టారు. ఇక అటు సన్ రైజ్ బౌలింగ్ చూసుకుంటే అందరూ సూపర్ గా వేశారు. కమిన్స్ అవ్వచ్చు, ఇషాన్ మలింగ్ అవ్వచ్చు, అండ్ ముఖ్యంగా షకీబ్ హసన్ అందరూ జస్ట్ 7+ ఎకనామ్ రేట్ తో వేశారు బౌలింగ్. శివాంగ్ కుమార్ కూడా చాలా బాగా వేశాడు. తను జస్ట్ 4 overs లో జస్ట్ 20 runs ఇచ్చాడు, కానీ ఒక్క వికెట్ కూడా తనకి దక్కలేదు. అది కొంచెం మైనస్ అనుకోవచ్చు. ఇక అటు 181 టార్గెట్ తో బ్యాటింగ్ దిగిన సన్ రైజ్ ట్రావిస్ హెడ్ చాలా ఎర్లీగా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ అండ్ అభిషేక్ శర్మ ఇద్దరు చాలా మెచ్యూర్డ్ గా ఆడారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ తన ఆవేశపడి హిట్టింగ్ చేయకుండా చాలా మెచ్యూర్డ్ గా చూసుకొని ఆడాడు. 21 balls 26 runs కొట్టి ఇషాన్ కిషన్ ఒక మంచి పార్ట్నర్షిప్ ఇచ్చాడు. ఆ తర్వాత ఇక ఇషాన్ కిషన్ అండ్ క్లాసన్ చెలరేగిపోయారు. ఇందాక చెప్పినట్టు ఇషాన్ కిషన్ 47 balls లో 70 runs, క్లాసన్ వచ్చేసి 26 balls లో 47 runs కొట్టారు. అక్కడే SRH గెలిచింది. ఇక అటు సిఎస్కే బౌలింగ్ చూసుకుంటే ముఖేష్ చౌదరి అవ్వచ్చు, కంబోజీ అవ్వచ్చు, నూరు, అఖిల్ హసన్ అందరూ ఫెయిల్ అయ్యారు. అందరూ 1-2 వికెట్లు మాత్రమే తీసి రన్స్ మాత్రానికి భారీగా ఇచ్చారు. శివం దుబే కూడా ఒక ఓవర్ వేశాడు. తను ఆ ఓవర్లో 12 runs ఇచ్చాడు. ఇక అలాగే ధోని ఆడతాడని న్యూస్లు వచ్చాయి, కానీ తను ఆడలేదు. కానీ గ్రౌండ్ కి అయితే వచ్చాడు. అది సిఎస్కే ఫ్యాన్స్ కి కొంచెం హ్యాపీ అనుకోవచ్చు. ధోనిని చూశారు లాస్ట్ మ్యాచ్ చపక్ లో. ఇక ఈ ఓటమితో సిఎస్కే క్వాలిఫై అవ్వటం చాలా కష్టంగా మారింది. ఎందుకంటే వాళ్ళకి నెక్స్ట్ మ్యాచ్ గుజరాత్ తో ఉంది. ఆ మ్యాచ్ గెలిస్తే అది కూడా ఇంకా చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి. అటు KKR ఓడిపోవాలి, ఢిల్లీ ఓడిపోవాలి, పంజాబ్ ఓడిపోవాలి, రాజస్థాన్ రాయల్స్ ఓడిపోవాలి. వాళ్ళలో ఒక్కళ్ళు గెలిచినా కూడా సిఎస్కేకి ఛాన్స్ ఉండదు. SRH ఆల్రెడీ క్వాలిఫై అయింది ఈ విన్ తో. ఇక నెక్స్ట్ మ్యాచ్ ఆర్సీబీతో ఉంది. ఆర్సీబీతో కూడా గెలిస్తే వాళ్ళు టాప్ 2లో ఉంటారు. ఆ మ్యాచ్ గెలవకపోతే మాత్రానికి టాప్ 2లో ఉండరు. చూడాలి మరి ఏం జరుగుతుందో.